అమెరికా షట్డౌన్తో అతలాకుతలమైపోతుంది. ఇటు అమెరికా సంపదలో దాదాపు 62,000 కోట్లు ఆవిరైపోయాయి. కీలకమైన బిల్లులపై ఈ విషయంలో అధికార అలాగే విపక్షాల మధ్య సయోధ్య కుదరట్లేదు కాబట్టి 31 రోజుల షట్డౌన్తో $7 బిలియన్ అంటే దాదాపు 62,000 కోట్లకు పైగా నష్టం జరిగింది ఇప్పటిదాకా. షట్డౌన్ ఇలానే కొనసాగితే 6 వారాలకి 97,000 కోట్ల నష్టం జరుగుతుంది. 8 వారాలకు 134,000 కోట్ల మేర ఆర్థిక నష్టం అంచనా వేస్తున్నారు. 1981 నుంచి 15 సార్లు అమెరికాలో షట్డౌన్ జరిగింది. ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 2018 అలాగే 19లో రికార్డు స్థాయిలో 35 రోజులు షట్డౌన్ చేశారు. ప్రస్తుతం అధికార అలాగే విపక్షాల మధ్య రాజీ కుదరట్లేదు కాబట్టి గత రికార్డుని దాటి షట్డౌన్ కొనసాగే సూచనలు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. ఇటు షట్డౌన్ ఎఫెక్ట్తో అమెరికా ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపెడుతుంది. అమెరికా షట్డౌన్ చేసి దాదాపు 1 నెల గడిచిన తర్వాత ఇప్పుడు 14 లక్షల మంది ఎవరైతే డిఫరెంట్ గవర్నమెంట్ ఏజెన్సీస్ ఈ పార్షల్ షట్డౌన్ వల్ల 7 గవర్నమెంట్కి సంబంధించిన సంస్థల్లో చాలా వరకు సేవలను నిలిపివేశారు. గవర్నమెంట్ ఏజెన్సీస్లో ఈ ఫెడరల్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో 14 లక్షల మంది వర్కర్స్, వీళ్ళందరికీ అసలు శాలరీస్ ఎప్పుడు వస్తాయో తెలియదు, శాలరీస్ ఇవ్వట్లేదు. కొంతమంది వర్క్ చేస్తున్నారు కానీ శాలరీస్ ఎప్పుడు వస్తాయో తెలియదు. దాదాపు 7 లక్షలకు పైగా దీంట్లోంచి ఈ జాబ్స్ నుంచి పక్కకి వెళ్ళిపోయి పార్ట్ టైం జాబ్స్ చేస్తున్నారు. అంటే ఎలాంటి జాబ్స్ అంటే ఊబర్, అలాగే కార్స్ నడుపుకోవడం, క్యాబ్స్ నడుపుకోవడం, డెలివరీ సర్వీసెస్ చేయడం, ఇలాంటి జాబ్స్ చేస్తూ వాళ్ళ జీవనాన్ని అలాగే వాళ్ళ ఫ్యామిలీస్ని రన్ చేయడానికి పార్ట్ టైం జాబ్స్, ఇలాంటి జాబ్స్ చేస్తూ గడుపుతున్నారు ప్రస్తుతానికి. సో మొత్తం మీద ఇటు ఎకనామిక్గా లాస్ కనుక మనం చూస్తే $7 బిలియన్, మరి రానున్న రోజుల్లో అది 10 నుంచి $15 బిలియన్ అవ్వబోతుంది. అమెరికన్ హిస్టరీలో 35 డేస్ అనేది చాలా పెద్ద డ్యూరేషన్. ఇప్పుడు రానున్న రోజుల్లో ఆ డ్యూరేషన్ ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. సో మొత్తం మీద అసలు ఇష్యూ ఏంటి, ఒక్కసారి ఆ ఇష్యూ గురించి మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. అసలు షట్డౌన్ ఎందుకు అయింది అంటే కాంగ్రెస్, అక్కడ ఉన్న కాంగ్రెస్ బడ్జెట్ని పాస్ చేయడానికి, అంటే ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఎంత ఖర్చు చేయాలి ఈ ఏజెన్సీస్ పైన, ఎంత డబ్బులు సేవ్ చేయాలి అన్న దానిపైన డెసిషన్ మేకింగ్ చేసుకొని బిల్ పాస్ చేయాలి. ఈ బిల్ పాస్ చేయడానికి సెప్టెంబర్ 30 లాస్ట్ రోజు ఉండే. కానీ అంత లోపల ఈ బడ్జెట్కి సంబంధించిన బిల్లు పాస్ అవ్వలేదు. ఎందుకు పాస్ అవ్వలేదు అంటే ఇటు రిపబ్లికన్స్ అలాగే డెమోక్రాట్స్ వీళ్ళిద్దరూ ఏ ఏజెన్సీస్ పైన, ఏ గవర్నమెంట్ సంస్థల పైన ఎంత డబ్బులు ఖర్చు పెట్టాలన్న దానిపై ఒక అండర్స్టాండింగ్కి రాకపోవడంతో ఆ బిల్ పాస్ అవ్వట్లేదు. ఆ బిల్ పాస్ అవ్వడానికి మెజారిటీ కావాలి. అంటే ఇటు డెమోక్రాట్స్ ఏమంటున్నారు అంటే ఈ హెల్త్కి సంబంధించి హెల్త్ కేర్లో ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టకండి, ట్యాక్స్ బెనిఫిట్స్ ప్రజలకు ఇవ్వండి. దానివల్ల అమెరికన్స్ మనం చూస్తే చాలామంది ఇన్సూరెన్స్ మీద కొన్ని లక్షలు అలాగే కోట్లు కూడా ఖర్చు పెడుతుంటారు. కొన్ని లక్షలు కోట్లు ఖర్చు పెడతారు కాబట్టి మీరు ట్యాక్స్ క్రెడిట్స్ ఎక్కువ ఇస్తే హెల్త్ ఇన్సూరెన్స్కి సంబంధించి అమెరికన్స్ బెనిఫిట్ అవుతారు అని చెప్పి వాళ్ళు చెప్పుకొస్తున్నారు. కానీ రిపబ్లికన్స్ ఏమంటున్నారు, రిపబ్లికన్స్ లేదు, మేము ఇక్కడ డబ్బులు ఎంత ఇక్కడ సేవ్ అంటే ఇక్కడ ఎంత సంపాదిస్తామో ఇన్సూరెన్స్ హెల్త్ కేర్ బెనిఫిట్స్కి సంబంధించి అది సంపాదించిన తర్వాత వెల్ఫేర్ స్కీమ్స్, అంటే ఎలాగైతే ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, ఇండియాలో కావచ్చు వెల్ఫేర్ స్కీమ్స్ని రన్ చేస్తున్నాం కదా, ఇదే తరహాలో అమెరికాలో ట్రంప్ కూడా వెల్ఫేర్ స్కీమ్స్ పైన డబ్బులు పెట్టాలనుకుంటున్నాడు. సో మొత్తానికైతే ఇటు రిపబ్లికన్స్ అలాగే డెమోక్రాట్స్, పవర్లో ఉన్నవాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు, వీళ్ళిద్దరికీ కుదరట్లేదు. వీళ్ళిద్దరూ ఏ డిపార్ట్మెంట్కి ఎన్ని డబ్బులు కేటాయించాలి, ఎంత ఖర్చు చేయాలి అన్న దగ్గర విభేదాలు వస్తున్నాయి, అండర్స్టాండింగ్ లేదు. సో దానికి మెజారిటీ కావాలి అని అంటే సెనెట్లో ఆ బిల్ పాస్ అవ్వడానికి డెమోక్రాట్స్కి 60 ఓట్లు ఉంటే ఆ ఓట్లు ఎక్కువ శాతం డెమోక్రాట్స్ చేతిలో ఉండడం వల్ల ఆ బిల్ పాస్ అవ్వట్లేదు. సో అమెరికన్ హిస్టరీలో మనం చూస్తే కనుక ఒక్కసారి అసలు ఇలా బిల్ పాస్ అవ్వకుండా ఉండడం, అందులో 35 రోజులు ఉండడమే గరిష్టం. అంటే హైయెస్ట్ పాసిబుల్ డేస్ ఇప్పటిదాకా 35. కానీ ట్రంప్ ఉన్నాడు కాబట్టి ట్రంప్ ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వడు, ఈగోకి తీసుకుంటాడు. సో వీళ్ళే దిగొస్తారు. ప్రజలు ఇబ్బంది పడ్డా నాకు పర్లేదు, ప్రజలు బయటకు వచ్చి నో కింగ్స్ ల్యాండ్,
అని చెప్పి ప్రొటెస్టులు చేయని, ఇంకేదన్నా చేయని, ఎలాంటి ప్రొటెస్టులు చేసినా ఆర్మీని యూజ్ చేసి వాళ్ళందరినీ అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నాడు తప్పించి ఎలాంటి డెసిషన్ మేకింగ్ చేయట్లేదు. సో మొత్తానికైతే ఇది ఒక రకంగా ఇటు కామన్ మెన్కి ఎఫెక్ట్ పడుతుంది, అలాగే అమెరికా ఇన్కమ్కి మనం చూస్తే ఆల్మోస్ట్ $7 బిలియన్ మన కరెన్సీలో 62,000 కోట్లు. రానున్న రోజుల్లో అది ఇంకా పెరగబోతుంది, 1,00,000 కోట్లు అవ్వబోతుంది, 1,30,000 కోట్లు కూడా అయ్యే ఛాన్స్ ఉంది. సో మొత్తానికైతే అనలిస్టులు కానీ వీళ్ళందరూ కూడా చాలా క్లియర్గా ఏం చెప్తున్నారంటే ఒక డెసిషన్ మేకింగ్కి వీళ్ళు ఒక డెసిషన్ మేకింగ్ వస్తే కానీ ఆల్మోస్ట్ షట్ డౌన్స్ కానీ లేకపోతే ఆల్మోస్ట్ డిఫాల్ట్స్ దీనివల్ల ఏమవుతుంది, అక్కడ పబ్లిక్కి ప్రభుత్వం మీద నమ్మకం పోతుంది. పబ్లిక్ విల్ లూజ్ కాన్ఫిడెన్స్ ఇన్ ద ఎబిలిటీ ఆఫ్ గవర్నమెంట్ టు ఫంక్షన్. సో గవర్నమెంట్లో అసలు ఫంక్షన్ చేయలేవు అన్న ఆలోచనకి కామన్ మ్యాన్ వచ్చేసిన తర్వాత తిరుగుబాటు చేస్తారు, ఖచ్చితంగా ఒక రెబెలియన్ ఫామ్ అవుతుంది. ఆల్రెడీ ప్రొటెస్ట్లు మనం గతంలో చూసాం, ఇటు వాషింగ్టన్, న్యూయార్క్ ఇలా డిఫరెంట్ ప్లేసెస్లో ఆల్రెడీ ప్రొటెస్ట్లు చేస్తున్నారు. ఇటు హార్వర్డ్ కెనెడీ స్కూల్స్కి సంబంధించిన చాలామంది అనలిస్టులు, అక్కడ ఉన్న ఎకానమిస్టులు కూడా చాలా క్లియర్గా చెప్తున్నారు, ఇలాంటి రెక్లెస్నెస్, దిస్ ఈస్ ఎ ఫిజికల్ రెక్లెస్నెస్, అంటే ఆర్థిక నిర్లక్ష్యం అని అంటున్నారు. ఫిజికల్ రెక్లెస్నెస్, ఎసెన్షియల్ రిఫార్మ్స్, అంటే దీనికి ఏవైతే నెసెసరీ రిఫార్మ్స్ ఏవైతున్నాయో వాటిని డెమోక్రాట్స్ అడ్డుకుంటున్నారని చెప్పి ట్రంప్ చెప్పుకొస్తున్నాడు. కానీ ఆ డెసిషన్ మేకింగ్ సరిగ్గా లేదు. ఆ ట్యాక్స్ బెనిఫిట్స్ డైరెక్ట్గా కామన్ మెన్కి ఇస్తే సరిపోతుంది కదా, ఆ ట్యాక్స్ క్రెడిట్స్ ఇవ్వడం వల్ల హెల్త్ ఇన్సూరెన్స్ కాస్ట్ ఏవైతే ఉన్నాయో కొన్ని లక్షల మంది అమెరికన్స్కి అందుబాటులోకి వస్తుంది. అమెరికాలో హెల్త్ ఇన్సూరెన్స్ చాలా కాస్ట్లీయెస్ట్, ఇన్సూరెన్స్ లేకుండా హాస్పిటల్స్లో ఏమి చేయించుకోలేరు, అంత కాస్ట్లీయెస్ట్, అంటే కామన్ మ్యాన్ ఎఫర్ట్ చేయలేడు, అంత కాస్ట్లీ సెక్టార్. కాబట్టి ఆ సెక్టార్లో తగ్గించమని డెమోక్రాట్స్ అడుగుతున్నారు. లేదు, నేను ఆ డబ్బులు వేరే సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్కి, అక్కడున్న లో ఇన్కమ్ గ్రూప్ అలాగే మిడిల్ ఇన్కమ్ గ్రూప్లో ఉన్న వాళ్ళకి ట్యాక్స్ బెనిఫిట్స్ ఇంకేదో బెనిఫిట్స్ ఇస్తా అని చెప్పేసి రిపబ్లికన్స్ చెప్తున్నారు. సో మొత్తానికైతే ఇటు ప్రతిపక్షాలు అలాగే గవర్నమెంట్లో ఉన్న వీళ్ళిద్దరికైతే అది కుదరట్లేదు. సెనెట్లో బిల్ పాస్ అవ్వట్లేదు. ఆ బిల్ పాస్ అవ్వకపోవడంతో మొత్తానికైతే అక్కడ కామన్ మెన్ అలాగే గవర్నమెంట్కి కూడా ఒక రకంగా గవర్నమెంట్ ఇన్కమ్, గవర్నమెంట్ ఎకానమీ అలాగే ఇంకెక్కువ రోజులు కనుక ఉంటే అమెరికన్ జీడిపి మీద ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంది. సో ఈ పార్షల్ షట్ డౌన్లో ఒక 7 డిఫరెంట్ ఏజెన్సీస్ని షట్ డౌన్ చేశారు. షట్ డౌన్ అంటే మొత్తంగా కాదు, దాంట్లో ఉన్న సర్వీసెస్లో కొంత వర్క్ చేసే వర్క్ ఫోర్స్ని పక్కకు తీసేశారు, లేకపోతే ఉన్న వర్క్ ఫోర్స్కి శాలరీస్ ఇవ్వట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇమిగ్రేషన్ ఉంది, అలాగే ఎయిర్పోర్ట్స్లో వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు, అలాగే హెల్త్ కేర్లో వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు, హెల్త్ కేర్లో గవర్నమెంట్లో అంటే హాస్పిటల్స్లో చేసే వాళ్ళు ఉన్నారు, ఇన్సూరెన్స్లో చేసే వాళ్ళు ఉన్నారు. అలాగే ఈ రకంగా ఒక 7 గవర్నమెంట్ ఏజెన్సీస్లో ఒక్కసారిగా 14 లక్షల మందికి జీతం ఇవ్వట్లేదు. ఒక్కసారి ఆలోచించండి, 14 లక్షల మంది ఫ్యామిలీస్ ఇప్పుడు రోడ్డున పడ్డాయి. వాళ్ళందరూ కూడా పార్ట్ టైం జాబ్స్ ఇంకేవో జాబ్స్ చేసుకుంటూ ప్రస్తుతానికైతే గడుపుతున్నారు. కానీ మొత్తానికైతే ట్రంప్ డెసిషన్ ఇటు రిపబ్లికన్స్ ఈక్వలెంట్లీ డెమోక్రాట్స్ అని కూడా చెప్పొచ్చు. ఎండ్ ఆఫ్ ద డే ఇటు రిపబ్లికన్స్ డెమోక్రాట్స్ వీళ్ళిద్దరూ ఒకరినొకరు ఛాలెంజ్ చేసుకుంటున్నారు, బిల్ని పాస్ అవ్వనీయకుండా చేస్తున్నారు. బట్ ఇటు 14 లక్షల మంది ఎంప్లాయీస్కి సంబంధించిన ఫ్యామిలీస్ బాధపడుతున్నాయి. అలాగే ఆ అమెరికన్ కంట్రీకి సంబంధించిన ఎకానమీ ఎఫెక్ట్ అవుతుంది, జీడిపి కూడా ఎఫెక్ట్ అయ్యే లెవెల్లో ఉంది అంటే అర్థం చేసుకోండి. సో మొత్తానికైతే ట్రంప్ తీసుకున్న డెసిషన్స్ అలాగే డెమోక్రాట్స్ తీసుకున్న డెసిషన్స్ వల్ల పార్షల్ షట్ డౌన్ అనేది లాంగ్ టర్మ్కి వెళ్ళబోతుంది. ఇప్పుడు పార్షల్ షట్ డౌన్ అయ్యి 1 మంత్ అయింది. సో 1 మంత్ తర్వాత మరి రానున్న రోజుల్లో అది ఇంకా ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది. సో మొత్తానికైతే అమెరికాలో ఒక రకంగా మనం చూస్తే ట్రంప్ డెసిషన్స్, రిపబ్లికన్స్ తీసుకునే డెసిషన్స్ అక్కడ కామన్ మ్యాన్ని రకరకాలుగా వేధిస్తున్నాయి. గతంలో మనం చూసాం ఇన్ఫ్లేషన్, ఒక్కసారిగా గవర్నమెంట్ మిగతా కంట్రీస్ అన్నిటిపైన ట్యాక్సెస్ని పెంచుకుంటూ పోయింది. వెంటనే ఫ్యూయల్ ప్రైసెస్ ఇంక్రీజ్ అయ్యాయి, మీట్ ప్రైస్ ఇంక్రీజ్ అయ్యింది, డైలీ బ్రేక్ఫాస్ట్, డైలీ ట్రాన్స్పోర్ట్, ఎవ్రీథింగ్ చేంజ్డ్. సో మొత్తానికి అలాంటి డెసిషనే ఇదొకటి అనుకోవచ్చు. పార్షల్ షట్ డౌన్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. సరే, బెనిఫిట్స్ అనేది వెల్ఫేర్ స్కీమ్స్లోనే ఇవ్వాలా, లేకపోతే ట్యాక్స్ క్రెడిట్స్ ఇచ్చి హెల్త్ కేర్ సెక్టార్ని ఒక కామన్ మ్యాన్కి, లో ఇన్కమ్ గ్రూప్లో ఉన్న వాళ్ళందరికీ అందుబాటులోకి తీసుకురావాలా అన్న డెసిషన్ అయితే ఆబ్వియస్లీ అది ప్రజలు తీసుకుంటే బాగుంటుంది. ఇటు డెమోక్రాట్స్ని మనం సపోర్ట్ చేయడానికి లేదు, ఇటు రిపబ్లికన్స్ని సపోర్ట్ చేయడానికి లేదు. బికాస్ ద కాస్ట్ మైట్ బి బిగ్గర్, వాళ్ళు అనుకునే కాస్ట్ బిగ్గర్ అయి ఉండొచ్చు, కానీ
బట్ దాని లాస్, దాని ఎఫెక్ట్స్ మాత్రం కామన్ మెన్ మీదనే చాలా చూపిస్తున్నాయి. సో ప్రస్తుతానికైతే అలాంటి సిచ్యువేషన్ ఉంది. దీనిపై ఎకానమిస్టులు కానీ అలాగే ఆర్థికవేత్తలు వీళ్ళందరూ కూడా ఎత్తిపోస్తున్నారు ట్రంప్ డెసిషన్ని, అలాగే డెమోక్రాట్స్ డెసిషన్ని. వీళ్ళిద్దరి డెసిషన్ అయితే వాళ్ళు తప్పుపడుతున్నారు. ఒక ఫిజికల్ రెక్లెస్నెస్ అంటున్నారు, ఒక ఆర్థిక నిర్లక్ష్యం, అలాగే ఎసెన్షియల్ రిఫార్మ్స్ని తొందరగా తీసుకోవాలి. వీటన్నిటికీ బ్లేమ్ గేమ్ అయితే నడుస్తుంది. ఇటు ట్రంప్ డెమోక్రాట్స్ని బ్లేమ్ చేస్తున్నాడు, డెమోక్రాట్స్ ట్రంప్ని బ్లేమ్ చేస్తున్నాడు. ట్రంప్ ఏమంటున్నాడంటే డెమోక్రాట్స్ నన్ను అడ్డుకుంటున్నారు నేను పాలసీ మేకింగ్ చేయడానికి, లేకపోతే బిల్ పాస్ చేయడానికి, డెమోక్రాట్సే రీజన్ అన్నిటికీ అన్నట్టు ట్రంప్ బ్లేమ్ చేస్తున్నాడు. బట్ డెమోక్రాట్స్ ఏమంటున్నారంటే యాక్చువల్ బెనిఫిట్స్ని లో ఇన్కమ్ గ్రూప్ వాళ్ళకి ఇవ్వచ్చు కదా, వెల్ఫేర్ స్కీమ్స్ రన్ చేయాల్సిన అవసరం ఏముందని చెప్పేసి వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. ఇండియాలో కూడా మనం గతంలో చూసాం వెల్ఫేర్ స్కీమ్స్, గవర్నమెంట్కి సంబంధించిన వెల్ఫేర్ స్కీమ్స్ ఇవ్వడం వల్ల కామన్ మెన్ లేజీ అవుతున్నాడు, బద్దకిస్తున్నాడు, పని చేయట్లేదు. తనకి గవర్నమెంట్ నుంచి అన్ని రకాల పథకాలు అందిన తర్వాత ఇంకా పనిచేయాల్సిన అవసరం ఏముంది అన్న ఆలోచన ఒక కామన్ మ్యాన్కి ఉంటుందని చెప్పేసి ఇక్కడ కూడా సోషల్ మీడియా మాధ్యమంలో చాలా డిస్కషన్, చాలా చర్చలు జరిగాయి. ప్రస్తుతానికి అక్కడ కూడా అలాంటి చర్చలే జరుగుతున్నాయి. కానీ ఎట్ ద కాస్ట్ ఆఫ్ వాట్? ఎట్ ద కాస్ట్ ఆఫ్ 14 lakh పీపుల్, 14 lakh ఫ్యామిలీస్, 14 లక్షల మంది ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇక్కడ నష్టపోతున్నారు. ఇది గమనించాల్సిన విషయం. సో ఓవరాల్గా దీనిపై మీరేమనుకుంటున్నారు? అమెరికా అసలు ఏం జరగబోతుంది? అమెరికాలో రానున్న రోజుల్లో అమెరికా ఎలా ఉండబోతుంది? ఆర్థిక పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి? జీడిపి ఎఫెక్ట్ అవుతుంది ఒక పక్కన. అక్కడ ప్రజలు హ్యాపీగా లేరు, అక్కడ ప్రజలు ప్రొటెస్ట్ చేస్తున్నారు. నో కింగ్స్ ల్యాండ్, ఒక రాజు వ్యవహరించినట్టు, ఒక రాజు, ఒక కింగ్ డెసిషన్ మేకింగ్ ఎలా ఇష్టానుసారంగా ఇష్టం వచ్చినట్టు చేస్తాడో అలాంటి డెసిషన్ మేకింగ్ ట్రంప్ చేస్తున్నాడని చెప్పేసి ప్రొటెస్టులు చేస్తున్నారు, ట్రంప్ని వ్యతిరేకిస్తున్నారు. ఇదే ట్రంప్ని మేక్ అమెరికా ఫస్ట్ అని చెప్పి అన్న ఇదే ట్రంప్ని సపోర్ట్ చేసిన వాళ్ళే ఇప్పుడు సపోర్ట్ చేయట్లేదు. ఉదాహరణకి మన ఇండియన్స్ కావచ్చు, అమెరికాలో ఉన్న ఇండియన్స్ ఎందుకు ట్రంప్కి ఓటేసామరా అని తలపట్టుకునే సిచ్యువేషన్ ఉంది అని చెప్పేసి చాలామంది చెప్తున్నారు. సో మొత్తానికి దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? అమెరికాలో ఈ దుస్థితికి, ఈ సిచ్యువేషన్కి, ఇలాంటి ఒక దౌర్భాగ్యమైన సిచ్యువేషన్ రావడానికి ట్రంపే కారణం అనుకుంటున్నారా? ఇంకెవరైనా కారణం అనుకుంటున్నారా? డెమోక్రాట్స్ కారణం అనుకుంటున్నారా? ఎవరు కారణం అనుకుంటున్నారు అనేది మీ అభిప్రాయాన్ని కింద తెలియపరచండి. సో మొత్తం మీద అమెరికా షట్ డౌన్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అయితే ఇది. ఒక నెల పార్షల్ షట్ డౌన్ అయిన తర్వాత దాదాపు 62,000 కోట్ల నష్టం జరిగింది. రానున్న రోజుల్లో అది 1,00,000 కోట్లు అవుతుంది, ఇంకెక్కువ అయ్యే అవకాశం కూడా ఉంది. 1981 తర్వాత ఇప్పటిదాకా అసలు ఇలాంటి షట్ డౌన్ని చూడలేదు. సో నెవర్ బిఫోర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ అమెరికా దెర్ వాజ్ అ షట్ డౌన్, పార్షల్ షట్ డౌన్ లైక్ దిస్. క్లోజ్డ్ డ్యూ టు ఫెడరల్ గవర్నమెంట్ షట్ డౌన్. మనం ఆ ఇమేజ్లో కూడా చూడొచ్చు, పక్కన ఆ గవర్నమెంట్ బిల్డింగ్స్ దగ్గర బోర్డ్స్ని పెడుతున్నారు, క్లోజ్డ్ డ్యూ టు ఫెడరల్ గవర్నమెంట్ షట్ డౌన్. సో అక్కడ పార్షల్ షట్ డౌన్ అని కూడా మెన్షన్ చేయట్లేదు, క్లోజ్డ్ డ్యూ టు ఫెడరల్ గవర్నమెంట్ షట్ డౌన్ అని చెప్పి. వీ కాంట్ వెయిట్ టు వెల్కమ్ యూ బ్యాక్, విజిట్ nga.gov ఫర్ అప్డేట్స్. సో గవర్నమెంట్ వెబ్సైట్స్కి రండి మీరు, మీకు లేటెస్ట్ అప్డేట్స్ కోసం. మేము ఎప్పుడు రీఓపెన్ చేస్తాం అన్ని సర్వీసెస్ అని. ఒక రకంగా ఇమిగ్రేషన్ సర్వీసెస్ ఇప్పుడు వీసా, H1B వీసా కావచ్చు, మిగతా వీసాస్, F1 కావచ్చు, స్టూడెంట్ వీసా కావచ్చు, లేకపోతే డిపెండెంట్ వీసాస్ కావచ్చు, ఇలాంటి వీసాస్ అన్నీ కూడా ఇప్పుడు హోల్డ్ చేస్తారు. ఎందుకు అని అంటే ఇమిగ్రేషన్లో వర్క్ చేయడానికి స్టాఫ్ లేరు కదా, ఎయిర్పోర్ట్స్లో వర్క్ చేయడానికి స్టాఫ్ లేరు, ఇమిగ్రేషన్లో వర్క్ చేయడానికి ఈక్వలెంట్ స్టాఫ్ లేరు. మనం రీసెంట్ టైమ్స్లో చూసాం, ఒక 1-2 వీక్స్ బ్యాక్ అమెరికన్ ఎయిర్లైన్స్ అన్నీ ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి, అన్ని టైమింగ్స్ మారిపోయాయి, ఎన్నో డిలే అయ్యాయి, కొన్ని క్యాన్సిల్ అయిపోయాయి. బికాస్ గ్రౌండ్ స్టాఫ్ తక్కువ ఉన్నారు. గ్రౌండ్ స్టాఫ్ తక్కువ ఉండి వాటిని మానిటర్ చేసి వాటిని ల్యాండ్ చేయడానికి, టేక్ ఆఫ్ ఇవ్వడానికి, కమాండ్స్ ఇవ్వడానికి కమాండ్ కంట్రోల్ రూమ్లో కావచ్చు, మిగతా ప్లేసెస్లో స్టాఫ్ లేకపోవడమే ముఖ్య కారణం అనుకోవచ్చు. సో ఎసెన్షియల్ సర్వీసెస్ అంటే ఇంపార్టెంట్ సర్వీసెస్ అంటే హెల్త్ కావచ్చు, అలాగే హెల్త్ కేర్ ఇంపార్టెంట్, దాని తర్వాత ఎడ్యుకేషన్, దాని తర్వాత ఇమిగ్రేషన్, ఇలాంటి ఎసెన్షియల్ సర్వీసెస్లో కూడా స్టాఫ్ లేకపోవడంతో అమెరికా ఒక రకంగా ఇబ్బందులు పడుతుంది. సో దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? అమెరికా అలాగే ఇటు డెమోక్రాట్స్ కానీ లేకపోతే రిపబ్లికన్స్ కానీ ఎలాంటి డెసిషన్ తీసుకుంటే బాగుంటుంది? నో కింగ్స్ ల్యాండ్ ప్రొటెస్ట్ కరెక్టేనా? ట్రంప్ వల్లే ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటుందా అమెరికా? మనం చూసే కనుక గతంలో 1981 తర్వాత ఇప్పటిదాకా ఇలాంటి ఇబ్బంది ఎప్పుడు ఎదుర్కోలేదు అమెరికా. సో 2018-19లో కూడా ట్రంప్ పవర్లో ఉన్నప్పుడు, ట్రంప్ రూల్ చేస్తున్నప్పుడే 35 days షట్ డౌన్ ఉండే. ఈసారి 30 days గడిచిపోయింది ఆల్రెడీ. ఈ 35 daysని కూడా ఎక్సీడ్ అవ్వబోతుందా లేదా
అన్న దానిపై మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అండ్ అక్కడ రియల్ టైం సిచ్యువేషన్ ఎలా ఉంది మీకు గనక తెలిస్తే గనక కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. ఇల్లైనా ఫ్యాక్టరీ అయినా క్లినిక్ అయినా రూఫ్ ఉంటే సేఫ్. ట్రూజోన్ సోలార్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయండి. బిల్తో పాటు బీపీ తగ్గించండి. నువ్వు సూపర్ స్టార్ అయ్యా. ట్రూజోన్ సోలార్ పవర్, సూపర్ పవర్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.